ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సంవత్సరాల తర్వాత విజయ్ తన భార్య పిల్లలతో కలిసి ఇక సీఎం ఆఫీస్ లో చాలా అంటే చాలా గొప్ప పని చేశాడు. మీకు గుర్తున్నట్టయితే ఈ ఏడాది సూపర్ డూపర్ మెజారిటీతో విజయ్ తన పార్టీని తమిళనాడులో ఏర్పాటు చేసి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే తమిళనాడు సీఎం గా తను ఒక చరిత్ర సృష్టించాడు. కానీ అక్కడ జరిగిన లోటేంటో మనందరికీ తెలిసిందే. ప్రమాణ స్వీకారం రోజు త్రిష రావడంతో తన భార్య అలాగే తన కొడుకు ఇద్దరు కూడా అలిగి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇక తన విజయ్ తల్లిదండ్రులు అలాగే విజయ్ కుటుంబ సభ్యులు కూడా విజయ్ భార్య పిల్లలు రాలేదు అన్న విషయం తెలుసుకుని చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఎంతలాగా అంటే అసలు ఇంకా విజయ్ సంగీతల విడాకుల్ని వాళ్ళు రద్దు చేయాల్సిందే అని భీష్మిచ్చు కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది కానీ అలాగే పిల్లల జీవితాన్ని గురించి కానీ అలాగే సంగీత గారి భవిష్యత్తు గురించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక వీళ్ళిద్దరూ విడాకులను రద్దు చేసుకోవడమే కాకుండా తిరిగి మళ్ళా వాళ్ళ వైవాహిక జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నారు. అయితే 25 ఏళ్ల తర్వాత తన లైఫ్ లో గనక చూసినట్టయితే ఆ అంటే ఇక్కడ విజయ్ భార్య 2021 నుంచి దూరం అయిపోయారు. అంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. అయితే ఇక్కడ ఏమైంది అనేది కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు విడాకులు రద్దు చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి సీఎం ఆఫీస్ అంటే సీఎం క్యాబిన్ లోకి సీఎం భార్య పిల్లలు అడుగు పెట్టడమే కాకుండా చాలా ఘనంగా ఆ వెడ్డింగ్ యానివర్సరీ చేశారు. ఇక మొదటిసారి తన భార్య తన క్యాబిన్ లోకి వచ్చినందుకు ఇక విజయ్ తన భార్యకి చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. తనని ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తన కూతురు అలాగే తన కొడుకు కూడా మొదటిసారి ఇక్కడ సీఎం క్యాబిన్ లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇంతకు మించి ఏం కావాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.